మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడితో జట్టు కట్టనున్నారు. ఇప్పటికే అనిల్ రావుపూడి సోషల్ మీడియాలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మీన్వెల్ సినీ వర్గాల్లో ఈ సినిమా సంక్రాంతి 2026 విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. మే 2025లో షూటింగ్ స్టార్ట్. చిరంజీవి మే 2025లో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు డిసైడ్ అయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం 3 నెలలు టైం కేటాయించనున్నారు. అలాగే అనిల్ రావుపూడి కూడా తక్కువ టైంలో షూట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందువల్ల అక్టోబర్ 2025 కల్లా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి 2026కి విడుదల ప్లాన్. అనిల్ రావుపూడి గతంలో కూడా ప్రతి సంక్రాంతికి సూపర్ హిట్ సినిమాలు అందించారు. అదే ట్రెండ్ గా కొనసాగిస్తూ ఈ సినిమాను 2026 సంక్రాంతికి థియేటర్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటి వరకు సినిమా స్టోరీ గురించి అధికారిక సమాచారం లేదు. కానీ ఇది అనిల్ రావుపూడి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. చిరంజీవి కూడా ఈ సినిమాకు కొత్త స్టైల్, కొత్త డిక్షన్ ఫాలో అవనున్నారని టాక్. ఈ సినిమాను సైన్స్ స్క్రీన్ సినిమాస్ నిర్మిస్తుంది. ఇంకా కథ నేపథ్యం గురించి వివరాలు రావాల్సి ఉంది. కానీ మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నాని మంచి కథలతో, కొత్త తరహా సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం ఏడాది సమయంలోనే వరుసగా ఆకట్టుకునే సినిమాలు చేశాడు. ఎప్పటి నుంచో స్టైలిష్ యాక్షన్ డ్రామా చేయాలని అనుకున్న నానికి దర్శకుడు సుజిత్ అటువంటి కథతో డివివి దానయ్య బ్యానర్ లో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ ఈ ప్రాజెక్ట్ మొదలైన ముందు నుంచే ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి వేరే ప్రొడక్షన్స్ హౌస్ కి మారబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సుజిత్ నాని సినిమా డీల్. ఇప్పటికే హిట్ 3 తర్వాత నాని సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం సుజిత్ ఓజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ డేట్స్ పై ఆధారపడి ఉంది. పవన్ తన హరిహర వీరమల్లు పూర్తి చేయాల్సి ఉండటంతో ఓజీ పూర్తి కావడానికి సమయం పడుతుంది. దీంతో నాని ది ప్యారడైజ్ అనే కొత్త సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ తొలుత నాని సుజిత్ సినిమాని నిర్మించాల్సి ఉండగా ఇప్పుడు వారు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇది సినిమాను క్యాన్సిల్ చేశారనే అర్థం కాదు. శ్యామ్ సింగరాయ్ సినిమాను నిర్మించిన వెంకట్ బొలినేని ఈ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. నానికి వెంకట్ బాగా దగ్గర. పుట్టినరోజు సందర్భంగా నానికి ఆయన ఎప్పుడూ ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. సైంధవ సినిమా ఫ్లాప్ తర్వాత వెంకట్ ఈ ప్రాజెక్ట్ తో మళ్ళీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. దానయ్య తగిన సమయం కోసం వేచి ఉండాల్సిందా? ఇప్పుడు తగిన వేళ. దానయ్య వెనకడుగు వేయడం నిజంగా సరైన నిర్ణయమేనా? కొంచెం ఆగితే నాని సుజిత్ ఇద్దరు పూర్తిగా ఫ్రీ అవ్వచ్చు. ఓజీ పెద్ద హిట్ అయిన తర్వాత సుజిత్ వెంటనే మరో సినిమా చేస్తే అది మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ ఉంటే దానయ్య దీని ద్వారా మంచి క్రేజ్ ను క్యాష్ చేసుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమా హిట్ అయితే డివివి బ్యానర్ కు మరింత గుర్తింపు వస్తుంది. దాంతో అదే క్రేజ్ ని నాని సుజిత్ ప్రాజెక్ట్ కు ముగించడం చాలా ఈజీ అవుతుంది. ఇక అసలు ప్రశ్న, దానయ్య సరైన నిర్ణయం తీసుకున్నాడా లేక ఒత్తిళ్లలో ప్రాజెక్ట్ వదులుకున్నాడా? సమంత దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె ఇటీవల కొత్త సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దర్శకులు సమంతని ఎగ్గొట్టేస్తున్నారా లేక ఆమె స్వయంగా సినిమాలకు దూరంగా ఉంటుందా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. కానీ అభిమానులు మాత్రం ఆమె త్వరగా మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం దర్శకురాలు నందిని రెడ్డి సమంతతో 3వ సినిమా చేయాలని ప్లాన్ చేస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ సినిమాతో మొదటి ప్రయత్నం విఫలమైన ఓ బేబీ సమంతకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు నందిని రెడ్డి కొత్తగా సమంతతో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఐఫా అవార్డు వేడుకలో సినిమాల్లో మహిళా పాత్ర అనే చర్చలో నందిని రెడ్డి ఈ విషయాన్ని తెలియజేసింది. అదే విధంగా సమంత నిర్మాణ సంస్థ నుంచి ప్రకటించిన మా ఇంటి బంగారం సినిమా కూడా షూటింగ్ కొనసాగుతుందని వివరించింది. అంతేకాదు సెట్స్ లో లింగ వివక్ష లేకుండా సమంత అందరికీ సమాన పారితోషికం కల్పించడానికి కృషి చేస్తుందని ఆమె ప్రశ్నించింది. ఇప్పటి వరకు సమంత నందిని రెడ్డి కలయికలో వచ్చిన 2 సినిమాలు రీమేక్లు. జబర్దస్త్ అఫీషియల్ రీమేక్ కాకపోయినా కొంతవరకు బ్యాండ్ బాజా భారత్ సినిమాను అనుసరించిందనే విమర్శలు ఉన్నాయి. ఓ బేబీ అయితే పూర్తిగా కొరియన్ మూవీ. మిస్ గ్రానీ రీమేక్. ఇప్పుడు నందిని సమంతతో చేస్తున్న ఈ కొత్త సినిమా రీమేక్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో కథ బలంగా లేకపోతే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం. పైగా సమంత ఇటీవల చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. ఇదే సమయంలో సమంత వ్యక్తిగత జీవితం గురించి కూడా గాసిప్స్ వస్తున్నాయి. మీడియాలో ఆమె దర్శకుడు రాజ్ నిడుమోరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై సమంత మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇక నందిని రెడ్డి కొత్త సినిమా సమంత కెరీర్ ను మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చుందా లేక ఇది కూడా ఓ రీమేక్ గా మిగిలిపోతుందా చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు గొప్ప దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో రూపొందుతున్న SSMB 29 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాను అడవుల నేపథ్యంలో జరిగే యాక్షన్ అడ్వెంచర్ గా ప్రమోట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్త సమాచారం ప్రకారం ఈ కథలో భారతీయ చరిత్ర మైథలాజికల్ కూడా మిళితమై ఉన్నట్టు తెలుస్తోంది. కథలో ముఖ్యమైన సంఘటనలు కాశీలో ప్రారంభమవుతాయి. పురాతన కాలంలో జరిగిన సంఘటనల వల్లే ప్రస్తుత యాక్షన్ అడ్వెంచర్ జరగనుంది. అయితే కాశీలో షూటింగ్ చేయడం కష్టం. అలాగే పురాతన నగరాన్ని రీక్రియేట్ చేయడం సాధ్యం కాకపోవడంతో హైదరాబాద్ లో భారీ సెట్టింగ్ నిర్మిస్తున్నారు. ఈ సమాచారం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. రాజమౌళి ఈ సినిమాను భారీ స్థాయిలో అత్యద్భుత లొకేషన్ లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారతదేశం, ఆఫ్రికా మరియు ఇతర దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ప్రస్తుతం ఒడిశాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. SSMB 29 చిత్రంలో ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమార్ అని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ మరో సర్ప్రైజ్ ఏమిటంటే ప్రసిద్ధ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. వార్నర్ రాబిన్ హుడ్ ప్రమోషన్స్ కి రెడీ. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి సినిమా లవర్స్ తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా దర్శకుడు వెంకీ కుడుముల మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రెస్ మీట్ లో వెంకీ చెప్పిన ముఖ్యమైన విషయం, వార్నర్ త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కు హాజరవుతారు. ఫ్యాన్స్ తో వార్నర్ ముచ్చటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలియగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అందరి ప్రశ్న ఏమిటంటే వార్నర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తాడా లేదా సినిమా టీమ్ తో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడతాడా? వార్నర్ టాలీవుడ్ అండ్ పుష్ప కనెక్షన్. వార్నర్ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో రీల్స్ తో కూడా చాలా ఫేమస్. అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ అని పుష్ప డైలాగ్స్ తో ఎన్నో రీల్స్ చేశాడు. గ్రౌండ్ లో తగ్గేదేలే స్టైల్ చేసి అభిమానులు అలరించాడు. ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇవ్వడం అందరికీ సర్ప్రైజ్. వార్నర్ భవిష్యత్తులో నటించనున్నాడా? ఇప్పటి వరకు రాబిన్ హుడ్ కోసం వార్నర్ ముందుగా నటించాడు. కానీ ఇప్పుడు ఆయన టాలీవుడ్ లో నటిస్తారా లేక ఇదొక సరదా ప్రయోగమా అన్నది ఆసక్తికరమైన విషయం. మీ అభిప్రాయం ఏమిటి? డేవిడ్ వార్నర్ మరిన్ని తెలుగు సినిమాల్లో నటిస్తారా? కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.